ఇప్పుడు మీకు మీరు ఫర్ ఎగ్జాంపుల్కి శత్రు సైన్యానికి దొరకడం వేరు, శత్రు సైన్యం మీకు దొరకడం వేరు. అంటే కేవలం ఫైరింగ్ అయినా లేదంటే దొరికినప్పుడు ఎట్లాగా డీల్ చేస్తారు సార్ వాళ్ళతోని? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది తెలియదు ఏంటంటే 1948లో జెనీవా కన్వెన్షన్స్ అని చెప్పి పెట్టారండి. అవును సార్. అవి ఎప్పటి నుంచో అంతకుముందు రూల్స్ ఉండేవి, వాటిని అన్నింటినీ కోడిఫై చేసి స్విట్జర్లాండ్ చేసింది. అందుకనే చెప్పి వాళ్ళకి రెడ్ క్రాస్ అని చెప్పి, మీరు ఇండియాలో రెడ్ క్రాస్ అని వింటారు. అవును సార్, అవును. ఆ జెనీవా కన్వెన్షన్స్ 4 ఉన్నాయండి 1948. అందులో ఏంటంటే ఒకవేళ పట్టుబడినా కానీ, అంటే ఇప్పుడు మన భారతదేశంలో మీరు కథల్లోనూ సినిమాల్లోనూ కూడా చూసే ఉంటారు, హిస్టరీలో చదవడం కాకుండా, పృథ్వీరాజు చౌహాన్ ఎదుటి రాజు పట్టుబడితే వాడిని రాజులనే ట్రీట్ చేసేవాడు. అలాగే ఓ సైనికుడు దొరికితే ఓ సైనికుడిలోనే ట్రీట్ చేసేవాడు. ఓకే. అటువంటి ట్రీట్మెంటే ఇవ్వాలండి. ఓహో. అంటే ఇప్పుడు నేను కల్నల్ అయితే నాకు కల్నల్ ట్రీట్మెంటే రావాలి. అంటే పాకిస్తాన్లో కల్నల్ ఎలా ఉంటాడో అలాంటి ట్రీట్మెంటే రావాలి దాని రూల్ ప్రకారం. ఓకే. అలాగే పట్టుబడినప్పుడు మీరు 4 చెప్పాలండి. ఒకటి మీ నంబరు, ఒకటి మీ పేరు, ఒకటి మీ ఇదేంటిది మతం. మతం ఎందుకంటే ఎక్కడ తేడా వస్తుందంటే, మన పహల్గాంలో చేసినట్టు ప్యాంటు విప్పి చూడడం అటువంటిది ఏది ఉండదండి. మీరు ఒక మతం చెప్పారు అంటే, ఇక్కడ యాక్చువల్గా ఒక బిళ్ళ కూడా ఉంటుంది, ఫీల్డ్ బిళ్ళ. అందు మీద మీ బ్లడ్ గ్రూపు, మీ నంబరు, తర్వాత మతం ఉంటుంది. ఓకే. హెచ్ అంటే హిందూ, ఎం అంటే ముస్లిం, ఓకే, సి అంటే క్రిస్టియన్. అదేంటంటే ఒకళ్ళు ఏదైనా అవసరం వచ్చి బాడీని దహనం చేయాలంటే ఏ రీతిలో చెయ్యాలన్నది ఆ రీతికి అంత ట్రైడ్, అంత డ్రిల్స్ ఉంటాయండి రూల్స్ ప్రకారం. ఓకే. తర్వాత ఆ బిళ్ళ, తర్వాత ఇది కూడా ఉంటుందండి. ఆ బిళ్ళ ఇవన్నీ కూడా ఎప్పుడైతే శాంతి దొరికిందో అది హ్యాండ్ ఓవర్ చేయాలండి. ఇప్పుడు కార్గిల్ ఏమైందంటే అండి, పాకిస్తాన్ చాలామంది సోల్జర్స్ని ఇలా పంపించింది, ముష్కర్లు పంపించింది, ముష్కర్ల రూపంలో పంపించింది. తర్వాత క్లెయిమ్ చేయలేదు. ఓకే. ఆ బాడీస్ని మనమే దహనం చేసామండి. మనం యాక్చువల్గా మనం కాల్చిపడేయచ్చు, అంటే కొంత ఫైర్వుడ్ పెట్టి మొత్తం అన్ని బాడీస్ని పెట్టి చేసేయచ్చు. కానీ ప్రతిదీ ఇండివిజువల్గా చంపి, పాతి, గొయ్యి తీసి పాతి, వాటికి ఒక కర్ర పాతి, దాని ఫోటోలు తీసి వాళ్ళకి పంపించేవాడిని. కానీ వాళ్ళు అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. పాకిస్తాన్ ఇది ఒక చాలా దుర్భరమైన కల్చర్ అండి. సార్ మీకు అలాగా, అంటే మీరు ఉంటున్నప్పుడు, అంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆపరేషన్స్ ఉన్నప్పుడు అట్లాగే ఎవరైనా పట్టుబడ్డారు సార్? జవాన్లు పట్టుబడలేదండి, అంటే నాకు తెలిసి. ఒకసారి ఒక కథ విన్నాను, ఎవరో క్రాస్ చేసి వెళ్ళిపోవడం. అదే కాదంటే పక్క యూనిట్లో అయింది విన్నాను. ఆ తర్వాత అతను అటారీ బోర్డర్ నుంచి ఒక 4 రోజుల తర్వాత వెనక్కి రావడం జరిగిందండి. అప్పుడు ఏంటంటే ఫ్లాగ్ మీటింగ్ పెడతారు ఎనిమీ కమాండర్స్ మధ్యన. దానికి డెసిగ్నేటెడ్, అంటే ఎక్కడే చేయాలని లేదండి, వేరే ప్రాంతంలో హయ్యర్ హెడ్ క్వార్టర్స్ నుంచి డెసిగ్నేట్ అవుతుంది, ఫలానా చోట మాట్లాడు, ఇతను మీ సైడ్కి పొరపాటున వచ్చేసాడు, అటువంటిది. ఓకే. మరి ఇప్పుడు సిహెచ్ఎన్ గ్లాసియర్ అంటే ఇంకా చాలా ఎత్తులో ఉన్నది కదా, ఎట్లా సార్ కమ్యూనికేషన్? ఫర్ ఎగ్జాంపుల్కి పాకిస్తాన్ సైనికులు మీకు ఒకరు దొరికారు, మీరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు? సిహెచ్ఎన్ గ్లేషియర్లో అయితే ఒకటి దొరికే అవకాశం లేదులేండి. ఎందుకంటే అక్కడ ఎంత అంటే, అక్కడ క్రివాసెస్ ఎన్ని ఉన్నాయంటే మీరు అందులో పడితే బాడీ కూడా తీయలేరు, చాలా బాడీస్ దొరకలేదులేండి, అది కూడా ఉంది. ఓకే. అందుకని చెప్పి ప్రతి వాళ్ళు తాడు కట్టుకుని వెళ్తారు, ఎవరైతే కదులుతున్నారో తాడు కట్టుకుని వెళ్తారు. కేవలం ఫైనల్ లాస్ట్ లెగ్ యుద్ధంలో అటువంటిదప్పుడు తాడు లేకుండా వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ దొరికారు అనుకోండి, అప్పుడు కూడా ఫ్లాగ్ మీటింగ్ అడగచ్చు, డెసిగ్నేటెడ్ పాయింట్ ఎక్కడ ఎలాగ వెళ్ళాలి అన్నది. అంటే రూల్స్ వైలేట్ చేసేసి ఎప్పుడైనా మన భారత సైనికులను పాకిస్తాన్ చంపేయటం అలాగేమైనా చేసిందా? పట్టుబడి 1971 వార్లో మనకున్న 150 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ వెనక్కి ఇవ్వలేదండి. ఇది జెనీవా కన్వెన్షన్స్ పాకిస్తాన్ బిలీవ్ చేయదు, మనం బిలీవ్ చేస్తామని మనం ఎప్పుడు గౌరవంగా. ఆఖరికి నేను ఇంకోటి చెప్తానండి, టెర్రరిస్టులను చంపడం జరిగింది. అవును. చనిపోయిన తర్వాత నాకు మన హిందూ కల్చర్ ప్రకారం వాడి దేవుడే. ఓకే సార్. అందుకని సెల్యూట్ చేసేవాళ్ళం. ఓహో, టెర్రరిస్టులు కూడా. ఓకే. చనిపోయిన తర్వాత దేవుడే. ఓకే సార్. ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. అంటే ఇండియన్ ఆర్మీ ఇప్పుడు టెర్రరిస్టులని చంపింది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చంపారు అనుకోండి షోపియాన్ జిల్లాలో, చనిపోయిన తర్వాత మనం సెల్యూట్ చేస్తాం సార్. ఎందుకు? ఇప్పుడు వాడు ఒక ఉగ్రవాది, ఒక మతజంతు ఉన్నవాడు, వాడిని చంపిన తర్వాత మనం ఎందుకు సార్ సెల్యూట్ చేయాలి? మన హిందూ కల్చర్ ప్రకారం ఈ జన్మలో వాడు ఆ పని చేశాడు. ఓకే. కానీ అన్ని ఇదేంటిది అల్టిమేట్లీ మన కల్చర్ ఏంటంటే వేదాంత, వాడు నేను ఓటే, వసుదైవ కుటుంబకం. ఓకే. అందుకని చెప్పి చనిపోయిన తర్వాత వాడు దేవుడి కింద లెక్క. ఓకే.
అందుకని చెప్పి పాతి పెట్టేటప్పుడు పాతి పెట్టేసి మట్టి వేస్తున్నప్పుడు నేను సెల్యూట్ చేయడం జరిగింది. ఓకే. టెర్రరిస్టులు కూడా హార్డ్ కోర్ ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులను కూడా చేయడం జరిగింది. ఓకే. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. అంటే అక్కడ అంటే ఇదేనండి మన కల్చర్. చాలా మంది తెలియదు ప్రపంచంలో మనకున్న ఈ బ్యూటిఫుల్ కల్చరు అవును ఎవరికి తెలియదు. ఇప్పుడు మన సిద్ధాంతం ప్రకారం కొన్ని చోట్ల దీనిలో చెక్కలు దొరకపోవచ్చు, వాడిని అలా వదిలేయచ్చు, లేకపోతే నదిలో పడేయచ్చు. అవును కాదు, మనం గొయ్యి తవ్వి పూడ్చి వాడికి ఉన్న బ్యాడ్జ్ అది తీసి, అంటే ఫలానా ఒకవేళ ఈ రోజుల్లో ఫోటోలు వచ్చినాయి, అవును ఆ ఫోటోలు తీసి ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని. అవును. ఒకవేళ ఏదైనా సరుకులు ఉంటే అది ఒక మూట కూడా కడతారు. ఓకే. మూట కూడా కట్టి మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలా చేస్తారు. అంటే ఆర్మీలో మతపరంగా చేయటము, ఆచారాలు పాటించడం అనేది అంత పకడ్బందీగా ఉంటుంది అంటే మన కల్చర్లో ఉందండి. అదే అంటున్నా సార్. అది అందరూ ఆశ్చర్యం. అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఎంత ఆశ్చర్యం. మీకు 2 బిళ్ళలు ఉంటాయండి. యుద్ధానికి వెళ్తున్నప్పుడు 2 బిళ్ళలు వేస్తారు. ఒకటి సర్క్యులర్గా ఉంటుంది, ఒకటి ఓవల్ ఉంటుంది. ఓకే. ఓవల్ అన్నది ఇక్కడ వాచ్లా కడతాం, సర్క్యులర్ అనేది మెళ్ళ గొలుసులాగా వేసుకుంటాం తాడుతోటి, అంటే మామూలు గొలుసు ఉండదు. ఓకే. ఆ అందరి మీద 3 మీ పేరు, మీ నంబరు, మీ ర్యాంకు, తర్వాత మీ మతం, ఇంతే ఉంటాయి. ఓకే. 4 ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మనం ఒకవేళ ఎవరిదైనా బాడీ దొరికింది అనుకోండి, ఇప్పుడు యుద్ధంలో ఒకవేళ బంకర్ క్యాప్చర్ చేసిన తర్వాత బాడీ దొరికింది అనుకోండి, ఇప్పుడు ఆ బాడీ దొరికినప్పుడు వెంటనే వాడి బిళ్ళ చూస్తాం. ఓకే. ఓకే ఇది పేరు ఇదంతా వెంటనే చెప్తాం. మీరు బాడీ తీసుకెళ్ళిపోతారంటే హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. దానికి మళ్ళీ వైట్ ఫ్లాగ్ చూపించి మళ్ళీ ట్రూస్, అంటే ఇప్పుడు సీజ్ ఫైర్ ఎలాగైందో ఆ టెంపరీ సీజ్ ఫైర్ అవుతుంది అనమాట, అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఓకే. అంటే సార్ అంటే